ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇది చెప్పిన వెంటనే అప్పటి నుంచి దాదాపు 1 year అవుతుంది అనుకుంటా. ఇక్కడే పైన ఉన్నారట ఈ జంగల్ లైన్లో. ఫుడ్ ఏం లేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ మాత్రం తింటారట. ఉదయం ఒక బిస్కెట్, రాత్రి ఒక బిస్కెట్. దాన్ని దినసరిగా అలా చెప్పుడుతూనే నాకు మంచి ఆశ అనిపించింది. చూద్దాం, మీకు కూడా చూపించి ప్రయత్నం చేద్దానండి. వెండి పువ్వులా? ఓకే, చూడండి. కోరికలు కోరుకున్నారట. కోరికలు కోరుకొని నెరవేరని చెప్పేసి వీళ్ళు ఏంటంటే కోరిక తీర్చుకోవడం కోసం వెండి పువ్వులు తయారు చేసి కుండీలు వేస్తున్నారు. కానీ అండి ఆరోగ్య సమస్యలు ఉంటే కోరడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి అన్నం బంద్ చేయడం జరిగింది. మధ్యలో కొన్ని రోజులు టిఫిన్స్, తర్వాత ఫ్రూట్స్, ఇట్లా ఒక్కొక్కటి నేను ఎప్పుడు ఏది సెలవు ఇస్తే నేను అప్పుడు దాన్ని ఫాలో అవుకుంటూ ఉంటాను. అంటే మీరు బిస్కెట్స్ తింటూ ఉంటే మీకు ఆకలి అనిపించలేదా? అనిపించదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రుద్ర నిహాన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలో గల కర్నాలలో ఉన్న గౌసీ ఆజం దస్తగిరి బాబా దర్గా దగ్గరికి వచ్చి దీన్ని చాలామంది గౌసీ బాబా దర్గా లేదా దస్తగిరి బాబా దర్గా అని అంటారు. సరే, ఈ దర్గా విశిష్టత ఏంటో, దీని ప్రాముఖ్యత ఏంటో చూపిస్తారండి. చూడండి, దర్గా ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇది ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తూ ఉండాలి. చాలా ఫేమస్. ఇక్కడ చూడండి, జెండా పండుగ అప్పుడు జెండాలు పెడతారు. అట్ ద సేమ్ టైం తాళాలు కూడా కడుతూ ఉంటారు. చాలామంది కోరికలు నెరవేరాలని చెప్పి తాళాలు కూడా కడతారు. చూడండి, తాళాలు కడుతున్నారు. జెండా పండుగ అప్పుడు జెండా కడతారు. తర్వాత దీపం కూడా వెలిగిస్తారు. ఇక్కడ కొండ మీదకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మెయిన్ దర్గా దగ్గర తీసుకెళ్తాను రండి. దాదాపు 120 మెట్లు ఉంటాయి కావచ్చు. రండి. వర్షాకాలంలో అయితే గ్రీనరీ సూపర్ ఉంటుంది ఇక్కడ. చలికాలం కాబట్టి నార్మల్గా ఉన్నది ఇక్కడ. అయినప్పటికీ కూడా గ్రీనరీ ఫుల్ ఉన్నది. ఇలా నడుస్తూ ఫోకస్ ఎలా ఉండదు. అయితే నాకు పైన ఒక బాబా ఉంటారట. ఎవ్రీ ఇయర్ ఉరుసు జాతర జరుగుతూ ఉంటుందా? ఉరుసు జాతర. ఆ ఉరుసు జాతరకి చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారట. అయితే అదే తరుణంలో ఆ ఉరుసు జాతరకి ఆయన కూడా రావడం జరిగిందంట. ఆ వచ్చిన తర్వాత ఆయనకి కలలో దేవుడు కనిపించి నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పేసి దేవుడు బాబా గారు ఆ ఉరుసు జాతరకి ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అప్పటి నుంచి దాదాపు 1 year అవుతుంది అనుకుంటా. ఇక్కడే పైన ఉన్నారట ఈ జంగల్ లైన్లో. ఫుడ్ ఏం లేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ మాత్రం తింటారట. ఉదయం ఒక బిస్కెట్, రాత్రి ఒక బిస్కెట్. దాన్ని దినసరిగా అలా చెప్పుడుతూనే నాకు మంచి ఆశ అనిపించింది. చూద్దాం, మీకు కూడా చూపించి ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఈ కొండ నుంచి కొండ పైన కదా దర్గా. కొండ కింద నుంచి పైకి వచ్చేటప్పటికి నార్మల్ రోడ్డు, ఘాట్ రోడ్ ఉండేది. అయితే మనుషులు వెళ్ళడానికి రాళ్ళు గుచ్చుకొని పడిపోయి మార్గం ఉండేది. అయితే బాబా గారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి తన కోరికలు నింపితే 2 మెట్లు, 3 మెట్లు, 10 మెట్లు కట్టిస్తారని చెప్పేసి, 5 మెట్లు కట్టిస్తారని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. కోరుకున్న తర్వాత వాళ్ళు మెట్లు కట్టి జరుగుతుంది. చూడండి, ఇది చూడండి, ఎవరో సీమ అట. అక్కడ కూడా సీమ. 3 మెట్లు కట్టిస్తాను మొక్కున్నారు. 3 మెట్లు, 5 మెట్లు కట్టించారు. అలా చాలామంది మెట్లు కట్టించుకుంటూ అలా మనుషులు చాలామంది వేసుకున్న తర్వాత ఇవన్నీ మెట్లు రావడం జరిగింది. మంచిగా కింద నుంచి పైదాకా మెట్లు కట్టడం జరిగింది భక్తుల ద్వారా. ఇక్కడ చూడండి, సీమ 1, 2, 3, 4, 5 ఈ 5 మెట్లు తను రిపేర్ చేసింది, బాగు చేసింది, తన పేరు రాసుకుంది. అలాగా చాలామంది భక్తులు ఇక్కడ మెట్లు కన్స్ట్రక్షన్ చేసినవి వాళ్ళు ఏదో ఒకటి గుడికి ఏదో చేద్దామని మొక్కుంటారు. అంటే హిందూ, ముస్లిం తన సంబంధం లేకుండా చాలామంది కోరికల కోసం, వాళ్ళ బాధల కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ కోరికలు కోరుకుంటారు. సక్సెస్ అయిన తర్వాత ఏదో ఒకటి చేస్తుంటారు. ఆ చేసే క్రమంలోనే ఈ మెట్లు కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా పైకి వెళ్దాం రండి. అదిగో మీకు కనిపిస్తుంది దర్గా ఆ కొండ మీద. ఇలా తన కోరికల కోసం వాళ్ళ పూజలు చేసుకుంటూ దండలు కట్టుకుంటూ వాళ్ళు ఏదైతే మొక్కున్నారో దాన్ని తీసుకుంటూ వస్తుంటారు. మొత్తం పైకి వస్తూ ఉంటారు. అక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం దర్గా దగ్గరికి వచ్చినాము. అసలు ఈ దర్గా స్థల విశిష్టత ఏంటిది అంటే, అసలు ఎలా జరిగింది, ఎలా వచ్చింది, దర్గా ఎలా ఫామ్ అయిందంటే దాదాపు 300 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితము ఒక ముసలామ, ఈ ఊర్లో ఉండే ముసలామ కళలోకి బాబాగారు రావడం జరిగిందంట. బాబాగారు వచ్చి నేను ఇక్కడ ఉన్నాను,
నా గుడి కట్టు అని చెప్పడం వల్ల ఆ ఊర్లో గ్రామస్తులందరికీ చెప్పి తను ఏదో సాయశక్తుల పైకి ఎక్కుంటే వచ్చి ఇక్కడ దర్గాకి ఏదో తనకు తోచినట్టు రాళ్ళు పేర్చుకుంటూ జస్ట్ గుడి చిన్న ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఊళ్ళో కొంతమంది సమస్యలతో వచ్చిన వాళ్ళకి గుడి గురించి చెప్పగానే ఆ ఊర్లో సమస్యల కోసం వచ్చి సమస్యలు తిరగానే ఈ దర్గా దగ్గరికి వచ్చి రాగానే కోరికలు జరగానే ఒకటి ఫామ్ చేసుకుంటూ ఇక జెండా పండుగ కూడా జెండాలు ఫామ్ చేయడం, గుడి ఫామ్ చేయడం, ఇలా డెవలప్ చేసుకుంటూ ఇలా వచ్చారట. చాలామంది భక్తులు కోరికలు తీరుతున్నాయని చెప్పి ఈ స్థల పురాణం చెప్తుంది. ఈ దర్గాకి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ వచ్చి ఈ గుడికి ఒక్కొక్క రాయి తన చేతుల ద్వారా కట్టిన గుడి ఇది దర్గా. ఈ దర్గా చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, బిస్కెట్లు పాలు మాత్రమే తింటూ పెరుగుతున్న గురుగారిని కూడా మీకు తీసుకెళ్తాను. బాబా గారి దగ్గర కూడా మనం వెళ్తున్నాము. అగో మీకు కనిపిస్తున్నారు కదా హెయిర్ యూత్ ఐకానే, కానీ తను రాబోయే కాలంలో కాబోయే బాబా అవతారంగా తను వెళ్తున్నాడు అని చెప్పడానికి నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన దినచర్య కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, మీతో మాట్లాడిస్తాను. ఆ దర్గా ఒక విశిష్టత కూడా చెప్పడం కూడా జరుగుతుంది. రండి. తన కోరికలు భక్తులు ఒక్కొక్కరు కూడా హిందూ ముస్లిం అని తేడా లేకుండా తన కోరికలు నెరవేర్తాయని చెప్పేసి ఇక్కడ దీపాలు కూడా వెలిగించి జెండా పండుగ కూడా చేస్తున్నారు. ఇక్కడ పైకి దర్గా గుడిలోకి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. రండి. ఇప్పుడు దర్గా లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇది దర్గా ఉన్న గుడి అనమాట. చూడండి, భక్తుల కోరికల కోసం తాళాలు కూడా మీరు గమనించినట్టు తాళాలు కడుతూ ఉన్నారు. ఎవరి కోరికలు తీస్తే వాళ్ళు తాళాలు కడుతూ ఉంటారు అనమాట. మీరు చూస్తున్నారు కదా దర్గా చూడండి. మీకు చెప్తూ ఉన్నాను కదా, ఇక్కడ ఓన్లీ బిస్కెట్స్ పాలు తాగుతున్న వ్యక్తిని చెప్పాను. ఇక ఈయన ఒక అయ్యగారు ఇక్కడ దర్గాలోని, ఇక ఈయన ఒక బిస్కెట్స్ పాలు తాగుతున్న వాళ్ళే ఈ అయ్యగారు ఇక్కడ ఉంటారు. ఇక మనం అయ్యగారు అంటాం, వీళ్ళు మనకి ముజార్ అంటారు. మనం రాజుబాయి, మీరు? నేను అజార్బాయి. ముజారు అజార్బాయి. మా డాడీ ఏమో పెద్ద ముజార్, మహమ్మద్ యూసుఫారా? ఓకే. మెయిన్ దర్గా అంటే ఇది చూడండి. ఎవరు ఏ కోరికలతో వచ్చినా కానీ వెంటనే తీరుస్తారని ప్రసిద్ధి. కొన్ని సంవత్సరాల 100 సంవత్సరాల నుంచి قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. بسم الله الرحمن الرحيم. الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد. ربنا تقبل من الفاتحة على حضرة النبي حضرة محمد المصطفى صلى الله عليه وملائكته يصلوا على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. صلوا عليه الصلاة والسلام عليك يا رسول الله. الصلاة والسلام عليك يا حبيب الله. صلى الله تعالى على خير خلقه ونور عرشه وعدنا جب دمي واپس ہو یا اللہ لا الہ الا اللہ محمد رسول اللہ صلی اللہ علیہ وسلم. دولت دین شہرت కోరిన కోరిక నెరవేరడం వల్ల ముక్కునప్ప చెప్తున్న భక్తులు పువ్వులు వెండి పువ్వుల. ఓకే చూడండి, కోరికలు ఏదో కోరుకున్నారట, కోరుకొని నెరవేరని చెప్పేసి వీళ్ళు వెంటనే కోరిక తీర్చుకోవడం కోసం వెండి పువ్వులు తయారు చేసి హుండీలు వేస్తున్నారు. కానివ్వండి. ఆరోగ్య సమస్యలు ఉంటే కోరడం జరిగింది. ఆరోగ్య సమస్య తీరడానికి
ऑफिस में मैं रहता आता मैं कुछ तो है तो मुंह पे बोलता लेकिन वो కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది. రండి కొబ్బరి కొడదాం. కొబ్బరికాయ మంచిగానే పండింది. ఇప్పుడు మనం దర్గాలోకి కొబ్బరికాయలు తీసుకొని వెళ్తాము. అయ్యగారు ఉంటాడు దర్గాలో, అయ్యగారి దగ్గరికి వెళ్తాము. First time, it is so beautiful and wonderful. ఓకే ఓకే. మీరు ఇక్కడికి వస్తున్నారు, ఈ ప్లేస్కి వస్తున్నారమ్మా మీరు? ఎలా ఉంటుంది? మంచిగా అనిపిస్తుందా గుడి? అబ్బా ఈ ఏజ్లో కూడా మీకు మోకాలు నొప్పులా ఉన్నా కానీ అన్నీ ఉన్నాయి కానీ మీరు పైకి వచ్చారు. ఎంత పైకి గుట్ట మీదకి వచ్చి మొక్కుతారు. వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా. ఏమైనా మొక్కున్నారు మీరు? మాకు మొక్కులు తీరుతాయా? మంచిగా తీరుతాయా? మంచి నమ్మకం ఉన్నది ఇక్కడ. ఓకే ఓకే. నేను ఆల్రెడీ మీకు చెప్పిన బిస్కెట్స్ మాత్రమే 15 నెలల నుంచి దాదాపుగా 1 year అబౌవ్ 15 నెలల నుంచి బిస్కెట్స్ మాత్రమే తింటూ తన జీవన విధానాన్ని ఓన్లీ ఉదయం ఒక బిస్కెట్ ప్యాకెట్, ఈవినింగ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ విత్ పాలు మాత్రమే తీసుకుంటూ, అది కూడా బాబా గారు అవి తినమని చెప్పారు కాబట్టి అవి తింటూ జీవన విధానం గడుపుతున్న రాజ్ బాబా గారి దగ్గరికి మనం వచ్చాము. డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబా గారు నమస్కారం. బాబా గారు, ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు, అసలు ఎలా వచ్చారు, అసలు స్థల పురాణం ఏంటి? 2023 అక్టోబర్ 26 బాబా వారి గంధం పండుగ. గంధం పండుగకు వచ్చిన అంటే బాబా వారికి ఉండిపోమని తెలివించాను. ఇక్కడే ఉండిపోమని. అప్పటి నుండి ఇప్పటి వరకు బాబా సేవ చేసుకుంటా, బాబా అనుగ్రహం వల్ల ఆయన అనుగ్రహం కోసం వచ్చిన భక్తులకు మంచి జరగాలనే సదుద్దేశంతో ఇక్కడ గుట్ట మీదనే బాబాకు సేవ చేసుకుంటున్నాను. అసలు మీరు బిస్కెట్స్ మాత్రమే తినడం ఎందుకు? అన్నం తినడం ఇంతకుముందు తినేటోళ్ళు అన్ని తినేటోళ్ళా? లేదా ఇంతకుముందు రెగ్యులర్గా ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుండి అన్నం బంద్ చేయడం జరిగింది. మధ్యలో కొన్ని రోజులు టిఫిన్స్, తర్వాత ఫ్రూట్స్, ఇట్లా ఒక్కొక్కటి ఆయన ఎప్పుడు ఏది సెలవిస్తే నేను అప్పుడు దాన్ని ఫాలో అవ్వకుంటున్నాను. అంటే మీరు బిస్కెట్స్ తింటూ ఉంటే మీకు ఆకలి అనిపించలేదా? అనిపించదు. నిత్యం దైవారాధన ఉండి ఆయనకు సేవ చేసుకుంటాం. ఆయనతో ధ్యానంలో వండుకుంటా ఉన్నప్పుడు అలాంటి ఆకలి ఇలాంటివి ఉంటాయి. ఈ గుట్ట మీద మీరు ఉన్నారు కదా, ఒక ఫ్యామిలీ ఉంటారు, ఎవరు పురుగు ఉండదు. ఓన్లీ ఈ గుట్ట మీద అడవి జాతులు అంటే లైక్ పాములు, తేళ్ళు అవి వస్తుంటాయి కదా, మీకు ఏం భయం అనిపించలేదా? భయం అనిపించదు. ఏమేమి వస్తుంటాయి పైకి? పాములు, తేళ్ళు, అడవి పందులు, నెమళ్ళు వస్తుంటాయి పైకి వస్తుంటాయి. పాములు, తేళ్ళు ఉన్నప్పటికీ కూడా అవి నా దగ్గరికి వచ్చి నా పక్కకు పడుకుంటాయి. మళ్ళీ తర్వాత నేను పక్కకి వెళ్ళిపోతాయి కానీ ఇప్పటి వరకు దేవుని దయ వల్ల అవి నాకు 1% కూడా నాకు హాని చేయలేదు. 15 నెలల మట్టి ఫీవర్ అలాంటిది ఏమైనా రావడం జరిగిందా? ఇప్పటి వరకు ఏది లేదు. మీ హెయిర్ స్టైల్ అది కూడా అంతా మీరు మీకు వచ్చిందా లేకపోతే అలాగే వస్తుంది? మొక్కు ఇది దేవునికి ఇక దేవుడితో కూడా ఉంటుంది. ఇక ఉదయాన్నే దినచర్య ఒక ఏమేమి తీసుకుంటే దినచర్య మీరు? పాలు, బిస్కెట్స్ అంతే, వేరే ఏం తింటారు? వేరే ఏం లేదు. బాబా దగ్గరికి వచ్చిన ప్రసాదం ఎవరైనా ఇస్తే ఆ ప్రసాదం. చాలామంది క్రౌడ్ రావడం జరుగుతుంది. చాలా బాగుంది, డెవలప్మెంట్ బాగానే ఉంది. అసలు దీని స్థల పురాణం ఏంటి? అసలు బాబా ఎలా వచ్చారు? స్థల పురాణం షహిన్షా గౌసి ఆజం దస్తగీర్ బాబా వారి సమాధి ఇరాక్ కంట్రీ బాగ్దాద్లో ఉంది. బాబా వారు ఆ టైంలో ఒక పని మీద వచ్చి ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం సేపు సేద తీరిన స్థలం ఇది. ఆయన అనుమతి ప్రకారమే ఇక్కడ సమాధి దర్గా నిర్మించడం అనేది జరిగింది. మనుషులు మనం స్వంతగా కట్టుకున్నది కాదు, ఆయన అనుమతి ప్రకారమే ఇక్కడ కట్టిన దర్గా ఇది. అంటే ఆయన కట్టిరా లేకపోతే ఎవరైనా? దర్గా సమాధి ఎవరు కట్టిందో అనే విషయం తెలియకపోయినప్పటికీ కూడా దర్గా కట్టడానికి కారణం మాత్రం చీకురాయిలో ఒక పెద్ద మనిషి ఉండే ముస్లామా, ఆమెకు కలలో వెళ్ళి చెప్పడం ద్వారా ఆమె వచ్చి ఆమె కట్టింది. దర్గాలో ఉన్న బాబా సమాధి ఎప్పటి నుండి ఉంది, ఏంటిది, బాబా చరిత్ర ఏంటిది అని ఎప్పుడు వచ్చింది అనే విషయం ఎవరికి తెలియదు. దాదాపు 300 సంవత్సరాల క్రితం అని చెప్పి అంటారు పైబడి. కానీ బాబా వాళ్ళందరూ నెంబర్ 1 ఫస్ట్ బాబా గారని ఈ మన దస్తగిరి బాబా గారు. ప్రపంచంలో ఎంతమంది బాబాలు అయితే ఉన్నారో ఆ బాబాలందరికీ పెద్ద గురువు ఈయన. పెద్ద గురువు ఈయనే. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ టీనేజ్ వ్యవస్థలో చాలామంది చాలా కోరికలతో చాలా తిరగాలని ఆలోచనతో ఎన్నో ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఆలోచనతో చాలామంది ఉంటారు. కానీ మన రాజ్ బాబా గారు ఇక్కడ ఈ బాబా గారి ఒక కళలో ఎప్పుడైతే కనిపించారో అప్పటి నుంచి కూడా
ఇక్కడే ఉండిపోవడం, ఈ పైన ఇక్కడ ఎవ్వరూ ఉండరు. తర్వాత ఇక్కడ పాములు, తేళ్ళు వాటితోనే ప్రయాణం మనం సాగిస్తూ ఉన్నారు. చాలా గ్రేట్ అండి, మీరు నిజం చెప్తున్నా. హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు నిజంగా బాబా గారికి అసలు ఈ ఏజ్లో చాలామంది చాలా కోరికలు ఉంటాయి, కానీ దేవుని సేవ చేసుకోవడానికి వయసుతోటి సంబంధం లేదు. పుట్టిన బిడ్డ దగ్గర నేను మొదలు పెడితే చనిపోయే పెద్ద మనుషుల వరకు అందరూ భగవంతుని సేవకు అంకితం. మీరు మా వ్యూవర్స్ గురించి ఏం చెప్తారు అనుకుంటున్నారు? జాగ్రత్తగా ఉండండి, రోజులు బాగలేవు. కులమత గొడవలు వద్దు. మీకు ఇష్టం ఉంటే దేవుళ్ళ దగ్గరికి, దర్గాల దగ్గరికి రాండి, కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని గొడవలు కొట్లాటలు చేసే ప్రయత్నాలు మాత్రం చేయకండి దయచేసి. పాపం దక్కుతుంది. చేసిన పాపం ఎవరిని కూడా వదిలిపెట్టదు. మనం బాబా గారు మాటల్లో నాకు అర్థమైందండి, రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాల ప్రాంతాలు ఉంటారు, కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికి మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి బాబా గారు అంటారు తప్ప గొడవలు వాటికి దూరంగా ఉందాము, నచ్చిన విధంగా ముందుకు పోదాం అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఇలాంటి అంటే ఇంకా ఈ బాబా గారు మీకు కళలోకి వచ్చి ఇంకా చాలామంది భక్తులకి మీరు కోరికలు దగ్గరుండి తీర్చాలని కోరుకుంటున్నాం, మనస్ఫూర్తి కోరుకున్నామండి. ఈ రుద్రానిహాన్ ఛానల్ నుంచి ఇంకా చాలామందికి ఈ దర్గా విషయం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేయాలంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ముఖ్యమైన మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే కర్నూలు దర్గాకి రండి, వీక్షించండి, మంచిగా అనుభూతి పొందండి. థ్యాంక్ యూ.